వెల్కమ్ టు జీవీ న్యూస్. కేసీఆర్ పై ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తుంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీకి నిరసన సభ చేపట్టారు. పాలమూరు చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా, శివాజీ చౌక్ గుండా మళ్లీ పాలమూరు చౌరస్తాకు చేరుకునే ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. సీటు విచారణ పేరిట జారీ చేసిన నోటీసులు ముందు టెలిఫోన్ టైపింగ్ పేరిట కట్టుకథలు చెప్పిన ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసీఆర్ పై వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా 12,700 గ్రామ పంచాయతీలు, 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో లక్షలాది మంది ఇలాంటి నిరసనలు చేపట్టారని, అదేవిధంగా కల్వకుర్తి, ఆమన్గల్, మాడుగుల, తాళకొండపల్లి, చారగొండలో కూడా జరిగాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలు ఇచ్చి తెలంగాణ మొత్తాన్ని మోసం చేసిందని, ఎన్నికల మేనిఫెస్టోను లెక్క చేయకుండా రాష్ట్రాన్ని అధోగతికి నడిపిస్తుందని జైపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత 14 సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రము మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారి మీద అనేక ఆరోపణలు, ఈరోజు అనేక ఎంక్వైరీలు, సిట్టు స్పెషల్ దాన్ని కూడా చేసి ఈరోజు ఏ విధంగా బాధిస్తున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదే ఎస్ఓటీ ఉంటుంది, గ్రేడ్స్ ఉంటుంది, సివిల్ పోలీస్ ఉంటుంది, రిజర్వ్ పోలీస్ ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా నాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా తర్వాత తిరుమలకి లింగయ్య నల్గొండ జిల్లాకు సంబంధించిన మన మాజీ ఎమ్మెల్యే కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన నాయకుడు హరీష్ రావు గారు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కేటీఆర్ గారికి కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సంతోష్ రావు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. చివరగా మన అధినేత 10 సంవత్సరాలకు కంటికి రెప్పలాగా తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన పార్టీ అధ్యక్షుడు కూడా నిన్న నోటీసులు ఇచ్చి ఆ విధంగా మన నాయకుడు కూడా వేధించడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మన నాయకుడు ఈరోజు చిక్కించేటువంటి నోటీసుకు నిన్నటి వరకు మున్సిపల్ ఎలక్షన్ దీపారాలు ఇవ్వాలి కాబట్టి రాలేను కాబట్టి నేను ఈరోజు వస్తానని చెప్పి ఈరోజు వారికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 3 గంటలకు నందినగర్లో కేసీఆర్ ఇంట్లో చిట్టాధికారులు ఆయన పైన విచారణ ప్రారంభిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ యొక్క విధానాలను
పూర్తిగా ఖండించడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తం పిచ్చగాలుగా వివరిస్తున్నాను. అధికారం పోయి 10 సంవత్సరాలు అయింది. అధికారం కొరకు తాపత్రయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక దొంగ మాటలు చెప్పారు, దొంగ మాటలు చెప్పారు, మాయ మాటలు చెప్పారు, మోసం మాటలు చెప్పారు, ప్రజలను వంచారు. ఆ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత వారికి మొత్తం కూడా కుంభకోణాలు, అవినీతి కార్యక్రమాలు, దాచుకోవడం చూసుకోవడం తప్ప ఎవరికి వాడే ఈరోజు స్వతంత్రంగా ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు కాబట్టి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఆ విధంగా పక్కదారి పట్టించడానికి 80 ఏళ్ల పేరుతోటి మా నాయకులను, మా మాజీ శాసనసభ్యులను, ప్రస్తుత శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, మాజీ మంత్రివర్యులను, ఆ చివరకు మా అధినేత కేసీఆర్ గారికి కూడా నోటీసులు పంపించి ఈ విధంగా ఈ ప్రభుత్వం వేధించడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా పూర్తిగా ఖండించడం జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యయుతంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టి, దేశంలో ప్రపంచంలో ఒక 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రపంచ పటంలో చూపించినటువంటి మహానేత కేసీఆర్ గారు. మమ్మల్ని ఛాన్స్ ఇస్తలేరు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయడానికి ఆశ్రయకుండా ఆల్రెడీ ప్రభుత్వం మాట్లాడదా ఏం కొంత స్థలం ఒక ఇరుగ బస్తాకు మా ఇరుగ బస్తాకు మేము 24 గంటలు వాస్తవికంగా నువ్వు ఏం చేస్తావు? ఇరుగ బస్తాలు తోస్తావు, 24 గంటలు మమ్మల్ని సభ చేపిస్తావు. మేము 24 గంటలు మా దూళ్ళేమాయ, ఆవుదేమాయ, సంసారమేమాయ అనేది ఒక్కరికన్నా లెక్క. మన లెక్కకైతే ఎన్ని ఇరుగ బస్తాలు కావాలి, దేని కావాలి అనేది ఒక్కరికన్నా జ్ఞానం ఉండదా? 24 గంటలు మేము ఆడ సభ చేస్తున్నాం. ఏంటి ఒక ఇరుగ బస్తా కొరకు ఒకటే ఇస్తాడు ఆ సీరియల్ మళ్ళీ. ఏంటి ఈ ప్రభుత్వం ఇదేనా చేసేది? ఈ ధర్మ పద్ధతేనా? 2000 4000 అన్నాడు, తూడు కొట్టుకుపోయింది. ఇదేనా ఇది ధర్మత? 6 గ్యారెంటీలు అన్నావు. అవును, మంచి ఒక్క మూడన్న గ్యారెంటీ చేసినావా? ఏందా నువ్వు నార్కాల్ జిల్లా మంత్రివి, నువ్వు రైతు బంధు లాంటివి ఆతులు దాన్ని కొనిపోతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? రైతులను ఏం చేస్తున్నావు? అక్కడ తీసుకుపోతావు, ఇక్కడ తీసుకుపోతావు, వైకుంఠంలో పోయి సగరం చేపించుకొని ఆయన